హాయ్ హలో నమస్తే. నా పేరు వినయ్. మీరు చూస్తున్నారు తెలుగు రిపేర్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 12 వోల్ట్స్ డీసీ సప్లైని ఎలా తయారు చేసుకోవాలో ఇంటి దగ్గరే నేను మీకు చూపిస్తున్నాను. దానికి కావాల్సింది 12012 ఏసీ వోల్టేజ్ కలిగిన ట్రాన్స్ఫార్మర్ ఒకటి, 2 4007 డయోడ్లు, ఒక 1000 మ్యూఎఫ్ 25 వోల్ట్స్ కెపాసిటర్. ఈ మూడు కలిపి మనకి సుమారు 250 రూపాయలు పడింది నాకు. చాలా చిన్న సర్క్యూట్ కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్ పైనే ఇది ఫిక్స్ చేసేస్తాను. గ్లూ గన్తో కాస్త గ్లూ వేసుకుని ఒక పేపర్ అంటించుకోండి. కొద్దిగా థిక్గా ఉన్న పేపర్ అంటించుకోండి. థిక్గా ఉన్న పేపర్ అంటించుకున్న తర్వాత 4007 డయాడ్స్ తీసుకున్నాం కదా మనం. ఆ 2 డయాడ్స్ని మనకి వీలుగా ఉండే విధంగా బెండ్ చేసుకోవాలి. ఈ సర్క్యూట్ చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలా బెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త గ్లూ పెట్టి ఆ గ్లూ మీద డయాడ్స్ ఫిక్స్ చేయాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత డయాడ్స్ యొక్క నెగిటివ్ టెర్మినల్స్ 2 మనం సోల్డరింగ్ చేసుకోవాలి. ఆ డయోడ్ యొక్క నెగిటివ్ టెర్మినల్స్ నుండే మనకి 12 వోల్ట్స్ నెగిటివ్ సప్లై అనేది వస్తుంది. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. 12 వోల్ట్స్ ఎల్ఈడి బల్బు కనెక్ట్ చేసుకోవచ్చు మన ఇంట్లో. అలాగే కార్ MP3 ప్లేయరు కనెక్ట్ చేసుకోవచ్చు. హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆ డయోడ్స్ యొక్క నెగిటివ్ టెర్మినల్ని మనం జాయిన్ చేసాం. అలాగే ట్రాన్స్ఫార్మర్ యొక్క పాజిటివ్ టెర్మినల్స్ ఉన్నాయి చూడండి, అవి 12 వోల్ట్స్ ఏసీ వస్తుంది ఆ 2 బ్లాక్ వైర్లకి. ఆ 2 బ్లాక్ వైర్స్ డయోడ్ యొక్క పాజిటివ్ టెర్మినల్స్కి సపరేట్గా కనెక్ట్ చేయాలి. సోల్డరింగ్ చేసే ముందు సోల్డరింగ్ పేస్ట్ రాసుకోవాలి. అప్పుడు బాగా ఫిక్స్ అవుతాయి అన్నమాట వైర్లు. డయోడ్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి ట్రాన్స్ఫార్మర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ 12 వోల్ట్స్ ఒకటి ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఇంకోటి కూడా ఫిక్స్ చేద్దాం. 12012లో మనం 2 యొక్క ట్రాన్స్ఫార్మర్ యొక్క 2 12 వోల్ట్స్ ఏసీని కనెక్ట్ చేస్తాం డయోడ్ యొక్క పాజిటివ్కి. అలాగే ఇప్పుడు 1000 మ్యూఎఫ్ 25 వోల్టేజ్ కెపాసిటర్ ఒకటి తీసుకుని దాని యొక్క పాజిటివ్ టెర్మినల్ని పాజిటివ్కి, నెగిటివ్ టెర్మినల్ని నెగిటివ్కి కనెక్ట్ చేద్దాం. ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన నెగిటివ్ టెర్మినల్ ఉంది కదా, అదే జీరో వోల్టేజ్ అంటాం. దాన్ని మనం కండెన్సర్ యొక్క కెపాసిటర్ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. అదే మనకి డీసీ నెగిటివ్ వోల్టేజ్. కెపాసిటర్ యొక్క పాజిటివ్ని మనం డయోడ్స్ యొక్క పాజిటివ్ ఉంది కదా, 2 డయోడ్స్ని జాయిన్ చేసిన కామన్ పాయింట్కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు మనం అవుట్పుట్ తీసుకుందాం. అవుట్పుట్కి 2 వైర్లు కావాలి కదా, ఆ 2 వైర్లని కనెక్ట్ చేసుకుందాం. ఆ 2 వైర్లు ఎక్కడ కనెక్ట్ చేయాలంటే సింపుల్గా ఆ కెపాసిటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి
నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 12 వోల్ట్స్ డీసీ సప్లై తయారైపోయినట్టే. సాల్డరింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి, లేదంటే చేయి కాలే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, కెపాసిటర్ యొక్క నెగిటివ్ టెర్మినల్కి నెగిటివ్, పాజిటివ్ టెర్మినల్కి రెడ్ వైర్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఆ 2 వైర్లు అవుట్పుట్టే మనకి 12 వోల్ట్స్ డీసీ సప్లై. ట్రాన్స్ఫార్మర్ యొక్క ఏసీ సప్లైని ఆ ప్లస్ బాక్స్లో పెట్టాను. ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను కార్ MP3 ప్లేయర్ తీసుకున్నాను. ఇది 12 వోల్ట్స్ డీసీ సప్లైతో పనిచేస్తుంది. దాని యొక్క ఇన్పుట్ వైర్లని మన ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ వైర్లతో కనెక్ట్ చేస్తాను. చూడండి, బ్లాక్ నెగిటివ్, పాజిటివ్ కలపాలి. కలిపిన తర్వాత మన ట్రాన్స్ఫార్మర్ యొక్క స్విచ్ ఆన్ చేశాను, ట్రాన్స్ఫార్మర్ ఆన్ అయింది. అలాగే ఇప్పుడు ప్లేయర్ కూడా ఆన్ చేశాను. చూడండి, మీకు LED లైట్లు వెలగడం కనిపిస్తుంది. మన ప్రాజెక్ట్ సక్సెస్. ఎంతో సింపుల్గా 12 వోల్ట్స్ డీసీ సప్లైని మనం ఇంటి దగ్గరే 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సాంగ్ పెట్టి ప్లే చేసి చూపిస్తాను. దీనికి మనం పెద్ద సబ్ వూఫర్లు కూడా వేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. మంచి పవర్ఫుల్ డీసీ సప్లైని మనం తయారు చేసుకున్నాం. అలాగే 12 వోల్ట్స్ LED బల్బులు కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది ఇంట్లో. చూడండి, నేను ఇప్పుడు కనెక్ట్ చేసి చూపిస్తాను సాంగ్ పెట్టి. Thanks for watching. Please subscribe, like, share and comment.